ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ వారం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రేయప్రతిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ వారం ముఖ్యమైనటువంటి ఒక పర్వదినం శివరాత్రి, మహాశివరాత్రి. ఆ శివరాత్రి ఉపవాసం జాగరణ ఇత్యాదులన్నీ కూడా చక్కగా నిష్టగా చేసినట్లయితే పరమేశ్వరం యొక్క పరిపూర్ణమైన యొక్క అనుగ్రహం ఉంటుంది. అనేకమైనటువంటి గ్రహ బాధల నుండి విముక్తి, పరిహారము, ఉపశమనము లభిస్తుంది. అంచేత అందరూ కూడా చక్కగా ఆ మహాశివరాత్రి యొక్క పర్వదినంలో పరమేశ్వరుని ఆరాధిస్తూ చక్కగా ఆనందంగా భక్తితో గడపాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుతూ ఇక ఈ వారం రాశి ఫలాల్లోకి వెళదాం. ఈ వార ఫలాలు 23 ఫిబ్రవరి నుండి 1 మార్చి వరకే. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం కూడా చక్కగా హాయిగా అనుకూలంగా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఉద్యోగంలో మీ యొక్క సామర్థ్యం, మీ యొక్క అవసరం యాజమాన్యం గుర్తించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కువగా పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు ఇవన్నీ ఒక విధంగా గౌరవం స్థాయి పెరిగినా కూడా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వల్ల కూడా కొంత చికాకు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాల సంబంధమైన ఇబ్బందులు కానీ లేదా ఒక రకమైనటువంటి ఆరోగ్య చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో ఎటు ఆలోచించుకోలేకుండా అనిశ్చిత స్థితి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా పెద్దల యొక్క పరిచయాలు ఏర్పడటం, ముఖ్యంగా ఈ కళాకారులకు ఈ వారం అనుకూలంగా ఉంది. చక్కని అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లకుండా కాస్త కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా ఒక రకమైనటువంటి మాట పట్టింపులు, విభేదాలు రాకుండా కాస్త సంయమనంతో ఎటువారు ఏం మాట్లాడినా కానీ ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలలో కూడా సరే చూద్దాంలే చేద్దాంలే ఆ విధంగా మాట్లాడుతూ ఎటువారిని కాస్త మనస్సు గాయపరచకుండా ఈ విధంగా మసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రభుత్వపరమైనటువంటి కొంత ఆదాయాలు రావటం, ప్రభుత్వపరమైనటువంటి కొన్ని పనులు మీకు చేతికి అందటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరంతో పాటు శనేశ్వర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. శత్రువులపై చక్కని ఆధిపత్యం లభిస్తుంది. గత వారంలాగే ఈ వారం కూడా చక్కగా అనుకూలంగా ఉంది. శత్రువులపై చక్కని ఆధిపత్యం లభిస్తుంది. మీరు ముఖ్యంగా వ్యాపారంలో కానీ లేదా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ కొత్త అవకాశాలు రావటం, కొత్త బాధ్యతలు మీపై పడటం ఇలాంటివన్నీ కూడా ఏర్పడవచ్చు. విద్యా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు ముఖ్యంగా కొంత అనుకూలం కనపడుతోంది. తండ్రి సంబంధమైనటువంటి వాళ్ళతో కానీ లేదా భర్త తరఫు బంధువులతో కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న విభేదాలు, చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తీర్థయాత్ర ఫలం కూడా ఏర్పడుతుంది. పుణ్యకార్యాచరణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యంలో మీ యొక్క పాత్ర, మీ యొక్క వంతు కీలకమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆరోగ్యం నెమ్మదిగా చక్కగా మీకు సహకరిస్తుంది. ఆరోగ్యంలో చక్కని అభివృద్ధిని సాధిస్తారు. ఇక
రాజకీయంగా ప్రభుత్వపరంగా కొంత లాభం, కొంత పరపతి, చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా ఆలస్యం చేయకుండా చక్కగా తొందరగా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ చేసుకోవాల్సిందిగా, పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ వారం. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీ మాటకు, మీ పట్టింపుకు చక్కగా విలువ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు కనకధార స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి విచక్షణ, ఒక రకమైనటువంటి చక్కని ఓపిక ఈ అవసరం. చాలా వరకు విషయాలలో నిర్ణయం తీసుకోవడంలో కొంత చికాకు ఏర్పడవచ్చు. ప్రత్యర్థులు మీపై విజృంభించాలనేటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి కొంత ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా సంతాన విషయంలో కొంతమందికి సంతానం కోసం ఆరాటపడుతున్నటువంటి వాళ్ళకు కూడా కొంత ఒక రకమైనటువంటి ఆనందకరమైనటువంటి కొంత వాతావరణం ఏర్పడవచ్చు. ఒక చక్కని మార్గం కూడా కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి పరిణామం, అనుకూలమైనటువంటి శాంతికరమైన గృహ వాతావరణం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రయాణాలలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా స్త్రీలైతే ఇంట్లో పనులు చేసుకునేప్పుడు కూడా చిన్న చిన్న విషయాలలో చిన్న చిన్న ప్రమాదాలు కూడా అవి అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయకూడదు. కాస్త వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైనటువంటి నిర్లక్ష్యం పనికిరాదు. మాట కాస్త ఓపికతో మాట్లాడండి. ఎదుటివారు ఏమంటున్నారో ఆ మాట పూర్తి కాకుండానే మీరు మాట్లాడడం వల్ల ఒక రకమైనటువంటి మీరు అహంభావి అనేటువంటి ఒక భావన ఎదుటివారిలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. అలాగే ఉద్యోగస్తులు కూడా చక్కగా ఉంది. మీ పై అధికారుల వల్ల కానీ లేదా మీకు రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లబ్ధి కూడా చేకూరే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి ఏదో రకమైన ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సినటువంటి పరిస్థితి. ప్రతి విషయంలో కూడా అవసరం లేని చోట కూడా ఒక రకమైనటువంటి మాట మార్చి మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు, కొంత చికాకు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అతి జాగ్రత్తలు మానుకొని కాస్త ఎదుటివారికి సమాజంలో మనము ఒకళ్ళు ఉన్నాం కనుక కాస్త వ్యవహారాన్ని అర్థం చేసుకొని కాస్త బుద్ధితో మెలగవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్యం సహకరిస్తుంది. అయితే ఒక రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు మాత్రం ఏర్పడవచ్చు ఆరోగ్య విషయంలో. దీర్ఘకాలికమైనటువంటి కొన్ని వ్యాధుల వల్ల బీపీ, షుగర్ కానీ, ఒక రకమైనటువంటి వేరే ఇతర రకమైనటువంటి ఉదర సంబంధమైన ఇబ్బందుల వల్ల కానీ వైద్యుని దగ్గరికి వెళ్ళటం, తద్వారా ఔషధ సేవనం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారాల్లో పెద్ద చికాకు ఉండకపోవచ్చు. ఇక తండ్రి సంబంధించినటువంటి వ్యక్తులకు వాళ్ళ కొరకు కొంత మీరు ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉష్ణపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. యోగా, ప్రకృతి వైద్యాలను ఆశ్రయించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఉద్యోగస్తులకు కాస్త ప్రతి విషయానికి కూడా ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారం కాస్త ప్రశాంతంగా ఓపికతో గడుపుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం కానీ, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాదులు కానీ, గోవుకు గోధుమలు తినిపించడం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. నిజం నిష్ఠూరంలా ఉంటుందని కదా, నిజం మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకుంటే మరొక బాధ, ఈ విధంగా ఉంటుంది మీ పరిస్థితి అంతా కూడా. స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల ఒక రకమైనటువంటి కొన్ని చికాకులు మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందుచేత
చెప్పవలసినటువంటి నిజాన్నైనా కానీ కాస్త దాని యొక్క పద్ధతిని మార్చి ఇంకో విధంగా అదే విషయాన్ని ఇంకో విధంగా చెప్పినట్లయితే కాస్త మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క స్థాయి, మీ యొక్క పరపతి ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త వారు పరిచయాలు కావటం, వ్యాపారాలలో కూడా అభివృద్ధి ఏర్పడటం ఇవన్నీ కూడా జరగవచ్చు. అయితే జీవిత భాగస్వామితో కూడా పెద్ద చికాకు ఉండకపోవచ్చు. అంటే ఒక రకమైన గృహ వాతావరణంలో అశాంతి మాత్రం ఉండదు. ఆ తర్వాత వ్యాపార భాగస్వాములతో కూడా తొందరపాటు మాట్లాడకుండా, ఎటువారు తొందరపాటు మాట్లాడినా కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కాకుండా కాస్త సౌమ్యంతో మీ యొక్క భాష ఉన్నట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ వారం. చక్కగా కృషి చేయండి. అనుకున్న ఫలితాలు మీరు సాధించేటువంటి అవకాశం ఉంది. ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి మీపై ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా యథావిధిగా సూర్యాష్టకం అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. మీరు చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపై ఆధిపత్యాన్ని చూపిస్తారు. వాళ్ళని మీకు వశులుగా చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నూతన విద్యలలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తారు. అందులో సఫలాన్ని పొందుతారు. భవిష్యత్తుకు కావాల్సినటువంటి కొన్ని దీర్ఘకాలికమైన ప్రణాళికలు, జీవితంలో సాధించాల్సినటువంటి కొన్ని ఆలోచనలను చేయడంలో ఈ వారం అంతా కూడా నిమగ్నమై ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ధనాన్ని మాత్రం కాస్త ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం కొందరి ప్రముఖుల యొక్క పరిచయాలు ఏర్పడటం, తద్వారా భవిష్యత్తులో కావలసినటువంటి కొంత అనుకూలత మీకు తద్వారా ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఒక రకమైన ఎలర్జీ సంబంధమైన బాధలు కానీ లేదా శ్వాసకోశ సంబంధమైన బాధలు కానీ మిమ్మల్ని కొంత బాధించేటువంటి అవకాశం లేకపోలేదు. సంతానం యొక్క ప్రవర్తన కొంత చికాకు ఏర్పరిచే అవకాశం ఉంది. వాళ్లను క్రమమార్గంలో ఒక పద్ధతిలో పెట్టడానికి కొంత అవస్థపడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ప్రయోజనాలు చక్కగా పూర్తి చేసుకుంటారు. వాటిని పొందడంలో మీ యొక్క తెలివి తేటలు, మీ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకొని వాటిని సాధించేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా, ఉద్యోగస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ యథావిధిగా ఉన్నా కానీ ధనం కూడా చేతికి అందుతుంది. దాంట్లో చికాకేం పడాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఔషధపరంగా కానీ వైద్యపరంగా కొంత ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది ఏర్పడవచ్చు. విపరీతంగా ధనం ఖర్చు కావచ్చు. ఔషధ సేవనము అలాగే వైద్య సంబంధమైనటువంటి ఖర్చుల కొరకు కొంత ధనం వ్యయం చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. తీవ్రమయంగా గత వారంలాగే విపరీతం కోపము తాపము ఇవన్నీ కూడా కాస్త పక్కకి పెట్టి భవిష్యత్తు గురించి లేదా ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి గురించి కాస్త ఓపికతో సహనంతో ఆలోచన చేయండి. అలాగే ముఖ్యంగా సోదర వర్గంతో ఇబ్బందులు రాకుండా, సోదర వర్గంతో అనవసరమైనటువంటి చికాకులు కలహాలు రాకుండా కాస్త జాగ్రత్త పడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క అందులో ద్వితీయ సంతానం యొక్క ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగించవచ్చు. వారి యొక్క విద్యా విషయంలో కానీ వారి యొక్క ఆహార విహారాదులలో కానీ ఒక రకమైనటువంటి కాస్త శ్రద్ధలు, ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా అవసరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు కాస్త శ్రమించండి, అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రం మాత్రం మానకూడదు. అలాగే దుర్గా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.
వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. గృహ సంబంధంగా కానీ విద్యా సంబంధంగా కానీ కొన్ని ఒక రకమైనటువంటి స్థిర చరాస్తుల విషయాలలో కానీ చిన్న చిన్న వివాదాలు ఏర్పడకుండా ముందే జాగ్రత్త పడి వాటికి సరి అయినటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక భద్రతను ఏర్పరచుకోవలసినటువంటి అవసరం ఈ వారం మీకు ఉంది. ఇక తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేప్పుడు ఎదుటివారితో సంయమనం, ఓపిక ఇవన్నీ కూడా అవసరం. ధనం చేతికి అందుతుంది. ఆకస్మికంగా కొంత ధనం మీకు చేతికి అందవచ్చు, లేదా ఎప్పుడో ఎక్కడో పెట్టుబడిగా పెట్టిందో లేక ఏదో రకమైనటువంటి ఎవరో ఇస్తారని మర్చిపోయినటువంటి ధనం కూడా ఈ వారం కొంత మీకు చేతికి అందేటువంటి అవకాశం కనపడుతోంది. ఉన్నత విద్యలో ప్రవేశాలు ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. లేదా గతంలో మీరు చేసినటువంటి విద్యా సంబంధమైనటువంటి ఒకనొక యోగ్యతా పత్రం మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో చక్కని అభివృద్ధి కనబడుతుంది. కొత్త వ్యాపారాలు మీకు ఉన్న వ్యాపారానికి అవి జత అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నింటిపైన మీ ఆధిపత్యం కోసం మీరు తాపత్రయపడతారు. ఏదైనా ఆవేశంగా ఆలోచించి ఆవేశంగా మీరు ముందుకెళ్ళినట్లయితే ఫలితం పొందలేరు కనుక ఆలోచనతో తెలివితో కొట్టాలని నిర్ణయం చేసుకుంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రంతో పాటు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ లేదా రామరక్షా స్తోత్ర పారాయణం కానీ చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం కాస్త గత వారంలాగా ఉన్నా కానీ కొద్దిగా నియంత్రణ అవసరం. కాస్త పగ్గాలు పట్టుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వ్యాపారంలో ముఖ్యంగా మీ యొక్క ఆధిపత్యం కోసం మీరు ప్రయత్నం చేయటం, ఎదుటివారు అది గమనించి ఎత్తుకు పై ఎత్తులు వేయాలని ప్రయత్నాలు చేయడం, ఇదంతా గమనించి ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి వైవిధ్యపరమైనటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. అందులో మీరు సఫలం పొందుతారు. అయితే ప్రతి విషయంలో కూడా కొంత పని ఒత్తిడి, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల కాస్త శ్రద్ధ, జాగ్రత్త అవసరం. భవిష్యత్తు కావలసినటువంటి ఉద్యోగపరమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. భవిష్యత్తు కావలసినటువంటి అవసరమైనటువంటి బీజం ఇప్పుడే వేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి అందులో సఫలమవుతారు. మీలో ఉన్న ఆలోచనలు ఎటువారు ఏమాత్రం తెలియనివ్వరు. యథావిధిగా కొంత సహవాస దోషాలు కనపడుతున్నాయి. నీచత్వం, నీచ స్వభావం ఉన్నటువంటి వాళ్ళతో కాస్త స్నేహంగా ఉంటూనే మీ యొక్క స్థాయి మీరు కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ రాశి స్త్రీలకు కూడా కాస్త మానసికమైనటువంటి చిన్న చిన్న ఒత్తిడిలే తప్ప పెద్దగా చికాకులు, వ్యాపారంలో లాభాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీ యొక్క విలువ, మీ యొక్క స్థాయి, పరపతి అన్నీ కూడా పెరిగే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు, సూర్య నిత్యం జపం చేసుకోండి. అలాగే సుదర్శన స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా ఒక రకమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తతో ఒక నియంత్రణ పద్ధతితో మీరు నడుచుకుంటారు. ఈ వారం అంతా కూడా ముఖ్యంగా వాహనాలు నడిపినప్పుడు ముఖ్యంగా కొంత జాగ్రత్తలు అవసరం. వాక్ నియంత్రణ, మాట్లాడేటప్పుడు కూడా ఎటువారితో కాస్త తొందరపాటు లేకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆయుధాల వల్ల లేదా ఎలక్ట్రిసిటీ ఇలాంటివి లేదా జల సంబంధమైన విషయాలలో ఇలాంటి వాటిలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ప్రమాదాలకు గురి కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విలువైనటువంటి వస్తువులను కాస్త శ్రద్ధగా కాపాడుకోండి. ఎక్కడో పెట్టి అతి జాగ్రత్తతో మర్చిపోవటం వల్ల కొన్ని అనర్థాలు ఏర్పడే అవకాశం ఉంది. చోర భయం కూడా కొంత కనపడుతుంది కనుక కాస్త వస్తువుల్ని కానీ తాళం చేతులు ఇలాంటివన్నిటిని కూడా కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయితే పెద్దగా నష్టం లేకున్నా ఈ వారం అంతా కూడా ఎంత శ్రమించినా కానీ
ఎంత కష్టపడుతున్నా కానీ రావాల్సినటువంటి ప్రయోజనం అందటం లేదే, రావాల్సినటువంటి పొందాల్సినటువంటి లాభాన్ని నేను పొందటం లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి కొంత నైరాశ్యం ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక శత్రువులపై కొంతవరకు ఆధిపత్యాన్ని మీరు సాధిస్తారు. జీవిత భాగస్వామితో చక్కగా అనుకూలంగా ఉంటుంది. గృహంలో శాంతికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం ఇవి చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎక్కువగా ఆలోచించడం, విపరీతమైనటువంటి భవిష్యత్తు కావలసినటువంటి లేదా ఇంకా ఇతరమైనటువంటి కొన్ని ఆలోచనలు చేయటం, తద్వారా మానసికంగా శారీరకంగా కొంత అలసట, మతిభ్రంశము, విపరీతంగా మర్చిపోవటం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే సమాజంలో ఈ మతిమరుపు వల్ల మీరు ఒక అహంభావి అని, ఏటి వ్యక్తులను పట్టించుకోవటం లేదని ఈ రకమైనటువంటి కొన్ని మాటలు వినేటువంటి అవకాశం కనబడుతుంది. వీలైనంత వరకు ఒంటరిగా ఉండాలని, ఏకాంతాన్ని కోరుకునేటువంటి స్వభావం ఈ వారం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైన విషయాలలో మీకు సంబంధం లేనటువంటి, మీరు అననటువంటి మాటలకు కూడా మిమ్మల్ని బాధ్యులుగా చేస్తూ మీరే ఈ మాటలు అన్నారు అని బంధువులతో ఒక రకమైనటువంటి వైషమ్యాలు, విభేదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. భోజన విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అకాల భోజనము, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి కూడా రాకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, నిర్లక్ష్యం పనికిరాని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అలాగే స్నేహాలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. నూతన స్నేహాలలో ఒకటికి 2 సార్లు నుంచి ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వారితో, అదేవిధంగా నీచ స్వభావం ఉన్నటువంటి వాళ్ళతో కాస్త స్నేహాల విషయంలో శ్రద్ధ, జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకి కాస్త శ్రమించాలి. వ్యాపారస్తులు కూడా ప్రతి విషయాన్ని కూడా కాస్త నియంత్రణ ఉంచుకొని ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా యథావిధిగా దుర్గా స్తోత్రం కానీ, గణపతి అర్చన కానీ చేయండి. అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. చిన్న చిన్న గాయాలను కూడా అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా అలాంటి గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. ఇక కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇత్యాది వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాలలో అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా కళాకారులకు మాత్రం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కొంత మీరు ఉన్నతిని సాధిస్తారు. దాంట్లో పెద్దగా చికాకు మాత్రం లేదు. అదేవిధంగా ధన వ్యయం కూడా విపరీతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల కోసం కానీ లేదా ఇతరత్ర కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనుల కోసమే మీరు ధనాన్ని వెచ్చించేటువంటి, ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం లేదా గృహంలో ఒక వివాహము మీరు చేయటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది ఈ వారం కూడా మీకు. అయితే అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్తో, అనవసరమైనటువంటి విపరీత ఆలోచనలతో ఉన్న సమయాన్ని కూడా వృధాగా గడుపు, ఊహల్లోనే విహరించే ప్రయత్నం మాని వాస్తవంలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఇక వ్యాపారులకు ఒక మోస్తరుగా ఉంది ఈ వారం. అలాగే ఉద్యోగస్తులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది. అయితే ప్రతి మాట కూడా కాస్త నియంత్రణ, తొందరపడి మాట్లాడకుండా కాస్త జాగ్రత్త పడండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త శ్రద్ధ, జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా అవసరం. ఈ వారం స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రమాదాల గురి కాకుండా కాస్త శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి.
ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా శనేశ్వర, అంగారక, రాహు ఈ 3 స్తోత్రాలు చేస్తూ వీలైతే ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి వరకు తెలిసినంత వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా చక్కగా హాయిగా ఆనందంగా సంతోషంతో ఉత్సాహంతో ఉండాలని మనస్ఫూర్తిగా శ్రేయపతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.